మండలం పార్లపల్లి గ్రామంలోని రాళ్లమిట్ట మిక్స్డ్ కాలనీకి చెందిన వెంకటేష్ గత 12 సంవత్సరాలుగా పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2012లో ప్రమాదవశాత్తు వరికోత మిషన్లో చేయి ఇరుక్కుని పూర్తిగా చేయి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విజయ్ కుమార్ పింఛన్ శాంక్షన్ అయినట్లు 2014లోనే తనకు అధికారుల నుండి సర్టిఫికెట్ వచ్చినా పింఛన్ మాత్రం రావడం లేదని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదని అధికారులు దయ ఉంచి తనకు పింఛన్ ఇప్పించాలని వికలాంగుడైన విజయ్ కుమార్ అధికారులను వేడుకుంటున్నాడు. పేరు విజయ్ కుమార్, మాది పార్లపల్లి గ్రామం, ఎడవలూరు మండలం. నాకు ప్రమాదవశాత్తు వరికోత మిషన్లో చెయ్యి రైట్ హ్యాండ్ పూర్తిగా కట్ అయింది. నాకు 2014లో పెన్షన్ కాగితం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు పెన్షన్ అయితే రావట్లేదు. 2020 నాటికి 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించాను, కాగితాలు చూపించినా నీకు వసతులే ఇంటికి పోయి పంపించారు, కానీ ఇంతవరకు నాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇది సదరన్ వదిలేరని దానికోసం వెళ్తే కొత్తగా పెట్టుకుందాని పోతే నాకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉందని వాళ్ళు నన్ను వెనక్కి తిరిగి పంపించేశారు. ఎట్టయినా ఇంకా గవర్నమెంట్ నాకు ఇంకనైనా పెన్షన్ అందియాలని కోరుకుంటున్నాను. మీరు ఇస్తే నేను ఒక రొంత తొందరగా నాకు జరుగుబాటు బాగుంటుంది. ఎట్టయినా మీరే గవర్నమెంట్ వాళ్ళు నాకు చెయ్యాలి.